తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం నేతల మధ్య మంట పుట్టిస్తోంది. ఇష్యూ స్పీకర్ కోర్టులో ఉండగానే నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి పార్టీ ఫిరాయించిన నేత అరికెప్పూడి గాంధీ వెళ్లడంతో పొలిటికల్ రచ్చ రాజేసింది. ఇద్దరు నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వంతో తెలంగాణ గట్టుపై పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ హై వోల్టేజ్ లో ఉంది. పార్టీ ఫిరాయింపుల అంశం స్పీకర్ కోర్టులో ఉండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరికెప్పూడి గాంధీ మధ్య మాటల యుద్ధం రచ్చరచ్చగా మారింది. మాటలు కోటలు దాటాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లను విసురుకుంటున్నారు. హద్దులు కూడా దాటి మీసం మెలేసి తొడలు కొట్టి నీ ఇంటికొచ్చా నీ అంతు చూస్తా అనే వరకు వ్యక్తిగత దూషణలు పేలాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ తో ఈ కొట్లాట పీక్స్ కు చేరింది. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా. ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగురి పబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే? అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అరికెప్పూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో అరికెప్పూడి గాంధీ నివాసం దగ్గర పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. కానీ ఆయన ఇవన్నీ కాదని హైదరాబాద్ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి అనుచరులతో వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర గాంధీని పోలీసులు అడ్డుకోవడంతో హై డ్రామా నెలకొంది. నా మీద సవాల్ విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగానివాడినా, ఇంతకన్నా గొప్పగా అడవులలో తిరిగా 10 సంవత్సరాలు నా సర్వీస్ ఎలా ఉంటుందనేది కూడా నా ప్రజలు చూశారు. గాంధీ అనే పేరు పెట్టుకున్నా, ఈ కోసం 10 రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం. హైదరాబాద్ లోని కొండాపూర్ కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పెద్ద హై టెన్షన్ హై డ్రామానే నడిచింది. కౌశిక్ ను బయటకు రానియకుండా పోలీసులు నిర్బంధించారు. కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లిన అరికెప్పూడి గాంధీ అనుచరులకు కౌశిక్ పరివారానికి మధ్య గొడవ జరిగింది. విల్లా గేట్లను బద్దలు కొట్టేందుకు గాంధీ అనుచరులు యత్నించారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ అనుచరులు చేసిన రాళ్ల దాడిలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు పగిలిపోయాయి. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి అరికెప్పూడి గాంధీ దూసుకెళ్లడంతో ఆయన అనుచరులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఏం జరుగుతోందో తెలియని అయోమయం నెలకొంది. నా కార్ అద్దాలు, నా ఇండ్ల అద్దాలు పగలగొట్టి పేరు, కానీ నా వెంటకన బీకి రరవడనా? మీకు చేతనైందరా? నా ఇంటిక బీకుడనా చేతనైందరా? మీకేమన్నా ఏమైందిరా? మీతో ఏమైనా అయిందా? ఇంచు కూడా ఏమైనా అయిందా మీతోని? ఏమి కాదు. కౌశిక్ రెడ్డి తన ఇంటికి వస్తానని రాకపోవడంతోనే తానే కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లానన్నారు అరికెప్పూడి గాంధీ. కౌశిక్ రెడ్డి ఓ బ్రోకర్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కౌశిక్ రెడ్డి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తనను బతకడానికొచ్చానంటున్నారని, మరి కౌశిక్ రెడ్డి కరీంనగర్ నుంచి ఎందుకొచ్చారంటూ ప్రశ్నించారు. తాను కౌశిక్ రెడ్డి ఇంటికొస్తే ఆయన ఇంట్లో భయపడి దాక్కున్నారని ఫైర్ అయ్యారు. బ్రోకర్సు కోవట్లు పెట్టుకున్నంత కాలం ఇలాంటి పనిష్మెంట్లు అనుభవించాల్సి వస్తుంది. ఒక దుర్మార్గుడు వచ్చి నా ఇంటి మీద జెండా ఎగరేస్తా అంటే దుర్మార్గుడితో జెండా ఎగరేయించుకునే దుస్థితిలో నేనున్నాను. అటువంటి దుర్మార్గుల మూలనే కదా పార్టీ వాళ్ళ అపోజిషన్లో కూర్చోవాల్సి వచ్చింది. ఒక పార్టీ జెండాపై గెలిచి మరో పార్టీ కండువా కప్పుకున్న అరికెప్పూడి గాంధీనే బ్రోకర్ అంటూ ఫుల్ ఫైర్ అయ్యారు కౌశిక్ రెడ్డి. ఈ వివాదం కాస్త లోకల్ నాన్ లోకల్లా మారింది. ఆంధ్ర వాళ్లు దాడి చేస్తే తెలంగాణ బిడ్డలు ఊరుకుంటామా అంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. మిస్టర్ గాంధీ, తెలంగాణ పౌరుషం ఏందో రేపు చూపిస్తాం. ఈ దాడిని ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటది.
నీకు ఆంధ్రోన్వి బతకనికి వచ్చిన ఆంధ్రోన్వి మళ్ళీ ఆంధ్రాకు పోవాలి బిడ్డ, ఆ విధంగా మేము దాడి చేస్తా, అసలే ఊకోను, నిన్ను మాత్రం ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాం. రేపు తెలంగాణ సత్తా ఏంటో చూపిస్తానని మరో సవాల్ విసిరారు. యాక్షన్ కు రియాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తామని, రేపు అరికెపూడి గాంధీ ఇంటికెళతామని బస్తీమే సవాల్ చేశారు కౌశిక్. అరికెపూడి గాంధీకి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచి చూపించాలన్నారు. గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి, నీకు చెప్తున్నా, ఇంకా గట్టిగా మాట్లాడతా, ఇంకా గట్టిగా తిరుగుతా, నీ సంగతి ఏందో చేస్తా, నువ్వు గద్దె దించే వరకు నిన్ను వదిలిపెట్టా. గాంధీ నిన్ను మాత్రం రోడ్ల మీద ఉరికిచ్చుడు ఖాయం. నువ్వు రాసి పెట్టుకోరా బిడ్డ, నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు. అరికెపూడి గాంధీ చేసిన ఈ హౌస్ రౌండప్ ఎపిసోడ్ ను బీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకుంది. కౌశిక్ రెడ్డి ఇంటిపై ప్లాన్ ప్రకారమే దాడి చేశారని విమర్శిస్తోంది. కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావుతో కలిసి బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లింది. కౌశిక్ ను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ఇలా తమ నేతల ఇళ్లపై దాడులకు దిగుతున్నారంటూ మండిపడ్డారు. అరికెపూడి గాంధీ కౌశిక్ ఇంటికి వెళ్లినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. ఇలా ఏ గుండాలైతే మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిండ్రో, హత్యాయత్న ప్రయత్నం చేసిండ్రో, వాళ్ళందరినీ కూడా 307 కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. అరికెపూడి గాంధీ టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉప ఎన్నికలు వస్తాయంటున్న కేటీఆర్ కు ఎన్నికల్లో భంగం తప్పదన్నారు. టెక్నికల్ గా వారు ఉన్న పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తికే పిఎస్సి ఇచ్చినారు, ప్రతిపక్షానికి ఇవ్వాలి. కాబట్టి పరిస్థితి ఏ రకంగా సూచిస్తుందో ఆ రకంగానే చేయడం జరిగింది. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపుతానన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ఈ మొత్తం వివాదం పొలిటికల్ రచ్చకు కారణమైంది. ఇప్పుడు అరికెపూడి గాంధీ కౌశిక్ ఇంటికెళ్లి రచ్చ చేయడంతో ఇది లోకల్ నాన్ లోకల్ రంగు పులుముకుంది. మొత్తం మీద ఇద్దరు నేతలు తగ్గేదే లేదని రెచ్చిపోవడంతో ఈ వివాదం ఎటు తిరిగి ఎటు వెళుతుందోనని అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి.